ఊర్లో ఏ సమస్య వచ్చినా పెద్దరాయుడు పరిష్కరిస్తాడు. కానీ ఇక్కడేంటో ఊర్లో ఉన్న సమస్యలన్నీ పెద్దరాయుడికి సమస్యలుగా మారుతున్నాయి. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ జిగేల్ జీవన్ అలాంగ్ విత్ మస్తీ మైదర్. పేదలంటే ప్రాణానిచ్చే రాజు పన్ను నిన్ను కన్నా గొప్ప మనసు ఆనా 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 సింహరాశిలో పుట్టాడు రా. నువ్వు పుట్టింది సింహరాశిలోనే, ఏదో సింహాన్ని పుట్టినట్టు బిల్డప్. మన ఊర్లో బెల్ట్ షాపుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్, వాటిని త్వరగా మూసేయండి అయ్య గారు. అరే రాత్రి 11 తర్వాత బెల్ట్ షాపులు మూసేయండి త్వరగా. అయ్యగారు, మన సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ రంగమ్మ ఇద్దరు కలిసిపోయారండి. దీనికి కారణం నేనేరా. అవునా? మన సుబ్బారావు గారి పంట బాగా పండిందండి. దీనికి కారణం నేనేరా. మన కొట్టంలో గేదె సూడిదైందండి. దీనికి కారణం నేనేరా. సరే, ఊర్లో సమస్యలు పరిష్కరిద్దాం పదండి. ఆనా ఆనా నువ్వు టీం లీడర్ అంటే ఎవరికి ఆనవలే, పద. ఈ ఊర్లో కోడి పందాలు అవుతున్నాయని చెప్పు, కోడి ఒకటే కనిపిస్తుంది, జనాలు ఎర్రా. ఎవర్రా కోడి? నువ్వేరా పకోడి. నన్ను పకోడి అంటావా? జీడిపప్పు వేసి పెంచిన బాడీ రా ఇదే. ఇప్పుడు నువ్వే కన్ఫర్మ్ చేశారు నువ్వు పన్నె కోడి అని. జీడిపప్పు లేదవా? మన ఊర్లో ఏదో గొడవ అవుతుంది, ఆపమని చెప్పరా. మీరు ప్రెసిడెంట్ కదా, మీరే ఆపండి. ఆనా 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 ఒరే నువ్వే చెప్పరా. ఆనా ఏంట్రా గొడవ? పక్కూరుడు వచ్చి నన్ను తిట్టాడన్నా, నన్ను తిట్టాడని చెప్తే కొట్టాడన్నా. ఎంత ధైర్యం రా. ఒక పెద్ద మనిషి ఈ ఊర్లో ఉంటే మా ఊర్లో కొడతావా? మా ఓడు ఆపడానికి వస్తే వాడిని కూడా కొడతావా? నన్ను ఎప్పుడు కొట్టాడు? ఒప్పుకోరా, వాళ్ళు లేకపోతే నమ్మరు. కొట్టాలండి నన్ను కొడక. ఇంతకు ఎవడరా నువ్వు? మీ ఊర్లో చెప్పలేదా ఈ ఊర్లో ఒక సింహం ఉందని? గ్రామ సింహం ఉంది. సింహం ఏది? నేను ఒక్క గ్రామానికే కదరా, పట్టణానికి కూడా సింహాన్ని. గ్రామసింహం అంటే ఊరకుక్క. మేడం, పట్టణ సింహం అంటే పిచ్చికొక్క, అది కూడా తెలుసు. అయినా నా గురించి నీకు తెలియదురా, మావునే కొడతావా? మా ఊరోని ఎవరన్నా అంటే నన్ను అన్నట్టేరా. నా బిడ్డలతో సమానం. వాళ్ళని కొడితే నన్ను కొట్టినట్టే, వాళ్ళని తిడితే నన్ను తిట్టినట్టే, వాళ్ళు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే, వాళ్ళని కొడితే నన్ను కొట్టినట్టే. అబ్బా నేను నమ్మట్లేదురా. అవునా? కావాలంటే టెస్ట్ చేసుకో. ఏటబ్బా ఏటబ్బా గోపుకులు అర్థం అయిపోతుంది ఇక్కడ. అంట అంట ఇంకోసారి మా ఊరికి వచ్చావు అనుకో, నరికి పోగులు పడతాయి. ఎల్లో మీ ఊరు వచ్చాను కదా, అవమానిస్తున్నా. ఏదో టైం దొరుకుతుంది, అప్పుడు నీ అంత చూస్తా. సిగ్గులేనదవా, పోరం పోకేదవా. ఒరే వాడు తిడతాంటే ఫీల్ అవ్వేంట్రా. నేను ఫీల్ అవుతా, తిట్టింది కదా. ఇంకొకసారి మన ఊర్లో ఇలాంటి గొడవలు జరగవద్దు. అందరు ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోండి. వాళ్ళు వెళ్ళిపోయి అరగంట అయిందిరా. ఇంకా నువ్వు రమేష్ గారు మన చెల్లెని గోకిండి అన్న. వాడు మన చెల్లిని గోకుతూ నువ్వేట్ చేస్తున్నారా? నేను సురేష్ గారి చెల్లెని గోకనికి పోయినన్నా. మన ఊరోళ్ళు ఏరియా ఏంట్రా? వాడిని వెళ్ళి ఇప్పుడు అంత చూడాలి. ఇప్పుడు ఏడురాడు ఎవడు? ఆ మసికొట్టు మొహోడా? వాడు కాదు. ఆ పందికొక్క మొహోడా? కాదు. ఖడ్గ మృగంలో ఉంటాడు వాడా? కాదు. మృగానికి మనిషికి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టుంటాడు వాడా? కాదు. ఇగో వీడు. నేను ఇప్పుడు చెప్పింది వీడి గురించే. ఏంట్రా మా ఊరికి వచ్చా? చిన్న సమస్య. చూసావరా, పక్కురోడు కూడా సమస్య చెప్పడానికి నా దగ్గరకు వస్తున్నానంటే నా పేరు ప్రఖ్యాతులు ఎంత దూరం పోయినారు. నువ్వు పక్కగా అవునా చెప్పు. మీ రమేష్ గారు మా చెల్లిని గోకాడు. ఆ రమేష్ గారిని పిలు. అక్కర్లేదు. వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవా? తీర్చుకుంటా. వాళ్ళు లేకపోతే ఎలా? నువ్వు ఉన్నావు కదా. మీ ఊర్లో ఏ తప్పు జరిగినా నువ్వు చేసినట్టే కదరా. నిన్ను తిడితే వాళ్ళని తిట్టినట్టే, నిన్ను కొడితే వాళ్ళు కొట్టినట్టే కదరా. కొట్టావా? ఇప్పుడు కొట్టాడు. మాట వరుస కన్నాడు రా. మాకు అనవసరం. మీ ఊర్లో ఎవడ తప్పు చేసినా నువ్వు చేసినట్టే. ఇంకోసారి మా ఊరు అమ్మ వైపు చూసాను ఇంకో చంపేస్తాను ఎదవా. మన చెల్లె కూడా అంటే ఇష్టం అంట అన్న. ఒక ముందు చెప్పచ్చు కదరా, అని కొట్టే కష్టం తప్పేది నాకు. అంత కష్టమా అన్న? ఇంత కష్టపడాలరా అని కొట్టాలంటే. నన్ను అంతలా కొడుతుంటే పక్కకున్నావేంట్రా? మీరే పక్కన ఉండు, నేను చూసుకుంటా అన్నారు. నేనేదో మాట వరుస నేను మాట మీద నిలబడ్డా అంతే. సమస్యలు తీరుద్దాం. ఏమన్నారు రాడు? అయ్యా, మనూరు రాజుగాడు ఆ పక్కూరు మైదర్గాడు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాడంట. వాళ్ళ ఇంట్లో నగలు డబ్బు దోచుకున్నారంటయ్యా. ఓరే నాయనో, వాడొచ్చి మామూలు చిత్త కొట్టర్రా. వాడు చేస్తే నువ్వు చేసినట్టే. ఏదో మాట వరుస కన్నందుకు వాడు చిత్త కొడతాడు, నేను దాక్కుంటాను. అయ్యో, వాడొచ్చి నన్ను కొడితే నా పరిస్థితి ఏంటి? ఎందుకు నేను కూడా దాక్కుంటా? అయ్యగారు, కొత్త చోటి ఉండే, కొత్త దాక్కుంటే చోటి. నువ్వే
తప్పు చేస్తే క్షమించమని మరి ఈ లెవెల్లో అడగాల ఏం చేసినా తప్పే మా ఇంట్లో దొంగతనం చేస్తావు కొనండి ని. ఇంకొకసారి మా ఇళ్ల వైపు వచ్చావు అనుకో చంపేస్తాను ఎదవా. అయ్యగారు వాడిని ఏంటండి అలా కొట్టారు మీరు? అంటే వీడు చూడలేదన్నమాట. మన ఊరికి వస్తే ఊరుకుంటామా? చెమడాలు తీసేస్తాం. భయపడి పక్కూరు పారిపోయాడు. ఆడబారిపోయాడు, పక్కనే ఉన్నాడు. ఏరా దండం పెడతాను ఆయన. ఊరికే ఆహా ఒరే, నీ జీతం 5,000 ఇవ్వాలి కదా. అవును అయ్యగారు. ఇదిగో తీసుకో. అబ్బా, ఊరికే నన్నే అలా అంటావరా? చెప్తాను ఈ సంగతి. ఆ? ఏం చెప్పారు రాడు? మనూరు సుబ్బారావు గారు పక్కూరికెళ్ళి కాపురం చేశాడంట అయ్యగారు. వాడి భార్యతో వాడు కాపురం చేస్తే తప్పేంటే? వాడు పక్కూరికెళ్ళి కాపురం చేసిన వాడి భార్యతో కాదు, మరి మీరు చేసే పనే. నేను దేనికి పనికి రాకుండా కొడతారా వాడు? అమ్ము, నేను మళ్ళీ వస్తాను. నేను ఉండను. అయ్యో, నేను వచ్చే వరకు వాళ్ళని మాటల్లో పెట్టి మాయ చేయి. మర ఊరికి వచ్చింది నాటి తప్పుడు పనులు చేస్తా. రే ఏం చేస్తున్నారా? మంచి పాట వచ్చింది, వింటున్నా. అయ్యా, 1 రూపాయి ధర్మం. ఏరా మా ఊరు వచ్చి చెత్త పనులన్నీ చేస్తావు. ఎదవా. అమ్ము, నేను కదయ్యో, నేను కదయ్యో. ఈ ఊళ్ళో ఎవడు చేసినా నువ్వు చేసినట్టు అన్నావు కదరా అందుకు. ఆగరా, నేను ఈ గెటప్ వేసినా కూడా నువ్వు గుర్తుపెట్టావా? ఈడ అంత ముందే పెద్ద అందగాడి మనట అప్పుడు పిచ్చోడ్లాగా ఉండేవాడివి. నా వల్ల కాదు. మళ్ళీ చెప్తాడుగా బుడుబుడు బుడుక్ అంటాడు అంతే. ఒరే దండం పెడతారా? ఏంటది? అదేం లేదండి, మనూరు దున్నపోతూ వాళ్ళూరు గేదెకు లైన్ వేసిందంట, అంతే. అంతేనా? ఆ. చిన్న సమస్య కదరా. చిన్న సమస్య నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ మైదర్ గడికి తెలియదుగా. వారే నాయన, వాడు వచ్చి నన్ను కుల్లబడుస్తారా నాయన. అయ్యా, నీకు దండం పెడతాయ్యా. దున్నపోతు తప్పేం లేదయ్యా. ఏదో ఊరికి వచ్చి జస్ట్ లైటింగ్ కొట్టిందట మీ బర్రెకయ్యా. ఒరే, నేనేదో మీ ఊర్లో కోడి పందాలు చూద్దామని వచ్చాను రా. మీ దున్నపోతే మా గేదెకి లైన్ వేసిందా? మరి ఆ విషయం తెలియదా వాడికి? ఇప్పుడు తెలిసిందిగా, మీరే చెప్పారుగా. అవసరం లేదు. కర్రలు తెలియదు. తేలే. నన్ను నేనే కొట్టుకుంటారా? ఒక్క నిమిషం ఆగరా. అంటే నిన్ను కొట్టడానికి కూడా పనికిరాను నేను. అంత అసమర్థుడు అనుకుంటున్నాను నేను. దండం పెడితే వెళ్ళిపోండి రా. మా జోలికి రాకుండా. అయ్యా రారా, నువ్వే ప్రెసిడెంట్ కుంది, నేనే నీ పని. అయ్యా, నేను మీ దగ్గర రారా, నువ్వే ఉండు. సరే అయ్యగారు, మీరు చెప్పారు కాబట్టి. ఒరే బాబు, నువ్వు చెప్పినట్టే అమ్మాయి ఎదురుగారితో గొడవపడి సర్పంచ్ గా నిరికించి గట్టు కొట్టాను. నువ్వు ఇప్పుడు సర్పంచ్. వాడు అడవిలో తిరిగే దున్నపోతులాగా ఉన్నాడు, నీదే కన్నంలో దూరే ఎలక పిల్లలాగా ఉన్నా. తేడా తెలియట్లేదా? ఒకసారి బుడక్ కాదు, బడక్ అన్నది. అవునా అవునా. నరేష్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది స్కిట్. ఐ లైక్ ఇట్. ఐ ఎంజాయ్డ్ ఇట్. బుడబుడక్ బాగుంది. నైస్ 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 నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది, ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ మ్యామ్.